హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యూట్ కానీ. సో నేనైతే హాస్టల్లో ఈరోజు పాప్కార్న్ అయితే తయారు చేద్దాం అనుకుంటున్నాను. క్యారమిల్ పాప్కార్న్, 2 మసాలా పాప్కార్న్ అనమాట. 2 ప్రిపేర్ చేస్తున్నాను. దానికైతే ముందు ఫస్ట్ రైస్ కుక్కర్ పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేసేసి, ఆయిల్ కూడా హీట్ అయ్యాక పాప్కార్న్ అయితే వేసేసాను. వేసేసిన తర్వాత 2 మినిట్స్ తర్వాత మొత్తం అన్నీ రెడీ అయిపోయాయి. చూడండి, బాగా ఎగురుతున్నాయి చూడండి ఎంత బాగా కదా. సో పెట్టేసాం. ఫస్ట్ అయితే పాప్కార్న్ అయితే పక్కన పెట్టేసి, దాని తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో బెల్లం బాగా తురిమి అందులో వేసాను. హీట్ అయ్యాక అది బాగా మెల్ట్ అయిన తర్వాత పాకంలాగా వచ్చిన తర్వాత మనకి ఒకవేళ మీకు చేతికి అంటుకోకూడదు అనుకుంటే కొంచెం ఆయిల్ కానీ గీ కానీ యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇంతకుముందు రెడీ చేసుకున్న పాప్కార్న్ ఉన్నాయి కదా, అవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకోవడం. వేడి మీదనే మిక్స్ చేసుకోండి, లేదంటే మరీ గడ్డగట్టిపోతుంది. ఇంతకీ ఇప్పుడు పాప్కార్న్ ఎందుకు చేస్తున్నానని చెప్పలేదు కదా. ఎందుకంటే బయటకి వెళ్ళలేం కాబట్టి. ఎందుకంటే బయట వర్షం పడుతుంది, బయటకు వెళ్ళలేం కదా. సో హాస్టల్లో ఏముంటే అవే చేసుకొని తినాలి. ఆల్రెడీ ముందు ఎప్పుడో తెచ్చి పెట్టుకున్న పాప్కార్న్ ఉంటే అవి చేసుకుంటున్నాం అనమాట. మీరు ఒకవేళ మీ హాస్టల్లో ఇలాంటి ప్రయోగాలను చేస్తారా? ఒకవేళ చేసేవాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. యాక్చువల్లీ బెల్లం పాకం సరిపోలేదు ఆ పాప్కార్న్కి. సో ఏం చేస్తాం, మళ్ళీ కడాయి పెట్టి మళ్ళీ క్యారమెల్, మళ్ళీ బెల్లం వేసి మళ్ళీ కరగబెట్టి మళ్ళీ వేసి మొత్తం అన్ని కలిపి ఆ తర్వాత స్వీట్నెస్ సరిపోయిందనమాట. ఇంకా అది పక్కన పెట్టేసి మరీ వేరే కడాయి పెట్టి మళ్ళీ ఇప్పుడు మసాలా పాప్కార్న్కి అయితే చేస్తున్నాం అనమాట. కడాయి పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక చూడండి పాప్కార్న్ మసాలా ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసి పాప్కార్న్ అయితే వేసేస్తున్నాను అనమాట. పాప్కార్న్ వేగాక ఇలా చూడండి, చిటిపట్లాడుతూ ఇలా ఎగురుతున్నాయి పాప్కార్న్. అప్పుడు ఇంకా పెట్టేసి ఒక 2 మినిట్స్ తర్వాత చూస్తే అన్నీ రెడీ అయిపోయాయి. సో మేము ఎంచక్కా తినేసాం. ఒకవేళ మీకు కూడా తినాలనిపిస్తే వెంటనే చేసేసుకోండి, ఓకేనా. ఒకవేళ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్.